బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారింది. దట్టంగా మేఘాలు కమ్మేశాయి. గంట నుంచి నాన్ స్టాప్ గా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పటాన్చెరు, రామచంద్రపురం, అమీన్పూర్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. ఇక కూకట్పల్లి, చందానగర్, మియాపూర్, నిజాంపేటలోనూ వర్షం దంచి కొడుతుంది. భారీ వర్షం నేపథ్యంలో నగరవాసులను జీహెచ్ఎంసీ అలర్ట్ చేసింది. అనవసరంగా బయటకు రావద్దని హెచ్చరించింది. ఈ సీజన్లోనే హైదరాబాద్ లో భారీ వర్షపాతం నమోదైంది. ఆర్సీపురం 6.2 సెంటీమీటర్లు, గచ్చిబౌలి 4.3 సెంటీమీటర్లు, హెచ్సియు చందానగర్ 3.4 సెంటీమీటర్లు, లింగపల్లి 3.2 సెంటీమీటర్లు, గోల్కొండ 2 సెంటీమీటర్లు, కేపీహెచ్బి 1.1 సెంటీమీటర్లు పాత వర్షపాతం నమోదైంది. సడన్ గా మారిన వాతావరణానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి. హైదరాబాద్ వ్యాప్తంగా గత 2 గంటలుగా అయితే భారీ వర్షం కురుస్తుంది. ఒక్కసారిగా కురుస్తున్నటువంటి భారీ వర్షానికైతే హైదరాబాద్ నగర వాసులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం ఇప్పటికే చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఇటు బంగాళాఖాతంలో అల్పపీడన ధోని కారణంగా అయితే గత 3 రోజుల నుంచి కూడా అడపదడప వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ రోజు కురుస్తున్నటువంటి భారీ వర్షం ఏదైతే ఉందో మొత్తం వర్షాకాలంలోనే ఇది అతి భారీ వర్షంగా చెప్పవచ్చు. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో భారీ వర్షానికి సంబంధించినటువంటి రికార్డులు కూడా నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా చెప్పడం జరిగింది. అత్యధికంగా మనం చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో అయితే 9.1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. గత 2 గంటలుగా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి ఈ మొత్తం వర్షాకాలంలో అతిపెద్ద అత్యధికమైనటువంటి వర్షపాతంగా చెప్పవచ్చు. అంతేకాకుండా హైదరాబాద్ లోని చాలా ప్రాంతాలలో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఆర్సీపురంలో 6.2 సెంటీమీటర్ల వర్షపాతంతో పాటు ఇటు గచ్చిబౌలిలో 4.3 సెంటీమీటర్ల వర్షపాతం, అంతేకాకుండా ఇటు హెచ్సియు చంద్రనగర్ ప్రాంతాల్లో అయితే 3.4 సెంటీమీటర్ల వర్షం నమోదు కాగా ఇటు లింగంపల్లిలో 3.2, గోల్కొండలో 2 సెంటీమీటర్ల వర్షంతో పాటు ఇటు కేపీహెచ్బి, కూకట్పల్లి ప్రాంతాల్లో అయితే 1.1 సెంటీమీటర్ వర్షం కురిసినట్లయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పిన నేపథ్యంలో భారీ వర్షాలకైతే ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలంటే కూడా ఇటు జిహెచ్ఎంసీతో పాటు అదేవిధంగా ఇటు సివరేజ్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే వర్షాలు కురుస్తున్న సమయంలో ఇటు రోడ్లపైన వాటర్ కొంత స్టాగ్నేట్ అయినటువంటి ప్రాంతాల్లో అయితే ఇబ్బందులు పడకుండా పూర్తి స్థాయిలో ప్రజలైతే అవసరం ఉంటేనే బయటకు రావాలి. అంతేకాకుండా సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత కురిసిన వర్షం కావడంతో అయితే చాలా మంది వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో తిరిగి ఇళ్లకు వెళ్తున్న సమయంలో అయితే భారీగా ఒక్కసారికి రోడ్ల మీదకి వచ్చిన క్రమంలో వర్షానికి అయితే ఇటు మెట్రో పిల్లర్స్ కానీ అదేవిధంగా ఫ్లైఓవర్ బ్రిడ్జిల కింద అయితే చాలా వరకు నిలిచిపోయినటువంటి పరిస్థితి. సుమారు ఎడతెరపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షంతో అయితే భారీ ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడ్డది. హైదరాబాద్ లోని ప్రధాన రహదారులన్నింటిలో కూడా ఇటు ట్రాఫిక్ జామ్ పరిస్థితులు అయితే ఉన్నాయి. సుమారు మనం చూస్తున్నాం 2 గంటల నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తానే ఉంది. ఎక్కడ కూడా వర్షం తగ్గకపోవడంతో రోడ్లన్నీ కూడా జలమయం అవడం జరిగింది. ఎందుకంటే మనకు 3 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కనుక నమోదైనట్లయితే మనకు ఉన్నటువంటి ఏదైతే నాలాలు కానీ ఇటు వరద కాలువలు కానీ తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో అయితే మనకు 6 సెంటీమీటర్ల వర్షం కూడా హైదరాబాద్ లో నమోదవడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు గచ్చిబౌలి కానీ ఇటు చందానగర్ ప్రాంతాలలో కూడా 3 సెంటీమీటర్లకు మించినటువంటి వర్షపాతం నమోదవడంతో అయితే రోడ్ల పైన పూర్తి స్థాయిలో వాటర్ అయితే వస్తున్నాయి. మనం కాకుండా చూస్తే ఇప్పటికీ ఉన్న పరిస్థితులను బట్టి అయితే ఇక్కడికే జిహెచ్ఎంసీకి సంబంధించి కానీ ఇటు సివరేజ్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా అప్రమత్తమై సిబ్బందిని అయితే క్షేత్రస్థాయిలో కూడా అందుబాటులో ప్రజలకు ఉండాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా ఉండడంతో పాటు వరద నీరు కూడా కింది ప్రాంతాల్లోకి ప్రవహిస్తూ అయితే మూసిలో కలిసే విధంగా చర్యలు చేపట్టాలంటూ కూడా ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తే ఇటు హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలపై అయితే ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి గాని అదేవిధంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులను అయితే అడిగి తెలుసుకుంటా ఉన్నారు. అంతేకాకుండా జిహెచ్ఎంసీ లో ఉన్నటువంటి కంట్రోల్ నెంబర్ కు వచ్చినటువంటి ప్రతి ఫిర్యాదు పైన కూడా స్పందించాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ కూడా ఇటు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మేయర్ కూడా ఈ యొక్క సంబంధిత ఏదైతే వర్షం కురుస్తుందో ఈ ప్రమాణానికి సంబంధించి అయితే
ఇక్కడ కంట్రోల్ రూమ్ లో ఉన్నటువంటి సిబ్బంది కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో జలమయమైనటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అయితే ప్రజలకు అందుబాటులో ఉండి వెంటనే అక్కడ సహాయక చర్యలు చేపట్టే విధంగా చెప్పడంతో పాటు అత్యవసరం అయితే జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ 0402111111 నెంబర్ కి అయితే ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లయితే జిహెచ్ఎంసీ సిబ్బంది అందుబాటులో ఉంటారని కూడా ఇటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అయితే అధికారుల ద్వారా ఎటైతే ప్రజలకు సమాచారం అందించేటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. రైట్ రామ్ ప్రసాద్, థ్యాంక్ యూ.